हेलो फ्रेंड, अखिल पांडे शो में आपका स्वागत है। दोस्तों, जगदेका वीरुडू अथिलुवा सुंदरी से बहुत सारा सीन्स पे ले चुके हैं। इंटरेस्टिंग सीन्स अभी आ चुका है दोस्तों। हमको एक पावरफुल विलन मिल चुका है। महाद्रष्टा जो अमरीश पुरी जी रोल कर रहे हैं, बड़ा भयानक रोल कर रहे हैं। उनका आईज, उनका वॉइस पूरा आइकॉनिक है, डरा दे रहा है पूरा दोस्तों। वो आने से ही हमको मालूम है अब कुछ होने वाला है, किसी का कुछ खैर नहीं है। आए हैं परेशान करने हीरो हीरोइनों को, जो भी कैरेक्टर्स आपको परेशान करने वाले हैं। वो आते ही ऐसा फीलिंग हो जाता है, गुड एंड नेविल वाला स्टार्ट हो जाता है फीलिंग। पूरा डराते भी हैं दोस्तों बहुत। एंड मैंने ऐसा है कि लास्ट तक तो पूरा वो टॉर्चर ही देते रहते हैं। वो हीरो हीरोइन जहां पे भी मिलेंगे तब तक वो परेशान करते रहते हैं। बहुत अच्छा सीन था दोस्तों। इसमें जो स्वामी या तांत्रिक का जो भी कर रहे हैं वो पार्ट, वो बहुत अच्छा है। एंड अभी उनको इंद्रजा को बारे में पता चल गया, वो चाहिए उनको देव कन्या। हाँ, तो वो बहुत भी इंटरेस्टिंग। आप पता ही वो कैसे पाएंगे नहीं पाएंगे, चिरंजीवी जी बचा पाएंगे नहीं बचा पाएंगे। एंड उनको अभी तक वो रिंग के बारे में मालूम है कि नहीं मालूम। मुझे नहीं लगता कि शायद इवन जो अमरीश पुरी जी का कैरेक्टर है महाद्रष्टा, उसको भी मालूम, उनको भी मालूम है रिंग के बारे में। चिरंजीवी जी को नहीं मालूम है, उनको भी नहीं मालूम है। तो देखते हैं दोस्तों आगे क्या सीन हम देख सकते हैं। बहुत ही इंटरेस्टिंग अभी हुआ है। तो आइए दोस्तों, ये सीन देखते अपना रिएक्शन देते हैं। आइए। ఒరే మాలోకం, గుడ్ మార్నింగ్ సార్. అలా సినిమా కష్టాలు వచ్చిన వాటిలాగా డల్ కొట్టేసావు ఏమిటో. సినిమా కష్టాలా అంటే ఏంటి సార్? అంటే భర్తకి బ్లడ్ క్యాన్సర్, భార్యకి బ్రెయిన్ ట్యూమర్, పెద్ద కొడుకు గుడ్డి, పెద్ద కూతురు మూగది, రెండో కొడుకు నత్తి, రెండో కూతురు చెముడు, మూడో కొడుకు కుంటి, మూడో కూతురు మరుగుజ్జు. ఇలాగా అన్ని కష్టాలు ప్యాకేజీ డీల్లా కలిసి ఉంటే వాటినే సినిమా కష్టాలు అంటారు. నా కష్టాలు వేరు సార్. నాకే గనక ఏ దేవుడైనా ప్రత్యక్షమైతే వెంటనే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటాను సార్. దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావా? ఆహా, ఎక్కడికో వెళ్ళిపోయావురా మాలోకం. అవును సార్, ఎంతో ఎత్తుకి హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు సార్. అక్కడ పక్కన ఒక లోతైన లోయ ఉందా? ఉంది సార్. అక్కడే అందులో జంప్ చేసి చచ్చిపో, పీడ వదులుతుంది సార్. లేకపోతే దేవుడు ప్రత్యక్షమైతే ఎస్ఐ అవ్వాలని కోరుకుంటావు, ఐజీ అవ్వాలని కోరుకోవాలరా? ఏం కోరుకుంటారు సార్? కానిస్టేబుల్ అవ్వాలని. సార్, నీ జబ్బు నాకు వచ్చేసిందిరా. హోమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటాను రా. ఎస్ సార్. నమస్కారం ఎస్ఐ గారు. ఏమిటి ఈవేళ బండి పంపించలేదు ఏమిటండి? కాస్త పని ఉంటే బండి పంపలేదు. అలా అంటే ఎలా అండి? ఈవేళ రేవు పెట్టించాల్సిన రోజు అవునా కాదా? అవును అనుకో. అదేనండి, ఇలా మర్చిపోతే ఎలాగండి? రండి రండి రండి, కూర్చుకోండి. ఇవాళ కాస్త బతకంగా ఉందో. అదిగో 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 అదిగో, అదే మీరు ఉద్యోగంలో ఇలా బద్దకిస్తే ఎలా పైకి వస్తారండి? ఈవేళ రేవు పెట్టకపోతే మరి ఎల్లుండేమో 2 రేవులంటూ నన్ను కొల్లబడి చేస్తారు. నేను భరించలేను. చూడండి, ఈవేళ రేవు ఈవేళే, ఎల్లుండ రేవు ఎల్లుండే. కాస్త ఉత్సాహం తెచ్చుకుని మీరు కొంచెం లేవండి బాబు. నాకు ఒళ్ళు తిరిగి ఉందండి. కొంచెం బాబు. ఏంటండి, లాఠీ వీక్ అయిపోయింది, హ్యాండ్ ఏమో లూజ్ అయిపోయింది. ఇంకేమి కొట్టలే. అవును ఇంద్రజ, ప్రతి వార్షికోత్సవం రాజు చేతుల మీదుగా జరుగుతుంది. తనే వచ్చి స్వయంగా పిల్లలందరికీ స్వీట్స్ పంచుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజు లేనిదే ఈ విద్యావనం లేదు. ఎందుకంటే ఈ విద్యావనం వెనుక రాజు కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. ये वही बॉम्ब लेके आया क्या? पागल, क्या पागल है क्या? मॉन्स्टर है क्या? ये तो सोची भी नहीं मैंने कोई करेगा। कुछ हो जाएगा क्या? नहीं, सारा हमारा स्कूल आ गया। नहीं
ये क्या है? चले కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి పంపారు. అయితే రండి కూర్చోండి. ఏనాడు సార్ ఆ ఫైల్ తీసుకురా. సార్ సంబల్పూర్ రాణి రాజు దగ్గర ఉందని చెప్పేద్దామా సార్? మాలోకం నీ కాళ్ళు ఎక్కడ ఉన్నాయి నాయన? కింద నా కాళ్ళు గోపుకున్నట్టే యాక్ట్ చేస్తూ నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. దయచేసి ఈ ఒక రహస్యాన్ని దాచడం లౌడ్ స్పీకర్ వెదవా. పిల్ల విషయం బయట పెడితే నగల విషయం బయటికి వచ్చి మన ఇద్దరిని పప్పులోకి తోసి తదికినతో తగితిమి తదికినతో. అయ్యో బాబోయ్, అయితే నేను ఏమి చెప్పను. ఈ దుర్మార్గ విద్యావాళ్ళ మీద బాంబులతో దాడి చేసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. రండి రిపోర్ట్ రాసిస్తాను. ఇన్స్పెక్టర్, నాకు అరగంట లోపల బెయిల్ అరేంజ్ చేయాలి. ఎస్ సార్. నీవు భూలోకములకు వెళ్ళిన పనికి నీవు జీవితున్నది. కార్తీక పౌర్ణమి సమీపించుతున్నది. అంగుళీకములు గ్రహించి బలపడిన డాక్టర్, మీరు చెల్లిది ఇంద్రజని తీసుకుపోతూ ఆ దుర్మార్గులు పేల్చిన బాంబుల వల్ల బుజ్జికి బాగా దెబ్బలు తగిలే రాజు. అవును రాజు, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. తెల్లవారడమే కష్టం అనిపిస్తోంది. ఎందుకు రాజు ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారా? లేదమ్మా, నీకు తొందరగా తగ్గిపోతుందని చెప్పారు. అబద్ధం. చూసావక్క, రాజు ఎలా ఏడుస్తున్నాడు. నేను లేకపోతే రాజు ఉండలేడు. అందుకని రాజుని నువ్వే చూసుకోవాలక్క. నేను లేకపోతే రాజు అన్నం తిన్నాడు.
స్వామి మాటేవా? రాజు అక్క ఇక్కడే ఉండిపోతుంది. తనని నువ్వు తిట్టకూడదు, కోపడకూడదు. మీరిద్దరూ ఒక జట్టు. నేను పైనుంచి మీ ఇద్దరిని చూస్తూనే ఉండాగా. స్వామి, తెల్లారేలోపు నా బుజ్జి బతుకు తెల్లారిపోతుందన్నారు. నువ్వు ఉన్నమాట నిజమే అయితే ఈ రాత్రి తెల్లారకూడదు. నా బుజ్జి బతుకు మొగ్గలోనే మారిపోకూడదు స్వామి. ఇంద్రజ, రానున్నది కార్తీక పౌర్ణమి. ఆలోగా నీవు అంగుళీకముతో రానిచో స్వర్గలోక ప్రవేశము లేక దైవత్వమును కోల్పోయేది. అక్క, నువ్వు రాజును వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నేను పైనుంచి మీ ఇద్దరిని చూసినే ఉండగా. శాశ్వతముగా మానవ కన్యగా మిగిలిపోయేది.
రాజు, ఇందాక అక్క ఇలా చేజాపింది, నీళ్లు గ్లాసు ఎగరుకుంటూ వచ్చింది, బుజ్జి నోట్లో నీళ్లు పోసింది. నాకు భయమేసి కళ్ళ మూసుకున్నాను. అక్క మామూలు మనిషి కాదు రాజు. ఇంట్లో ఎక్కడో కనిపించట్లేదు. అవును, అంతా వెతికాం. అలాగా, నాతో రండి. गाँव पहली बार देखा था। ఏం చేయాలో నాకేం పాలుపోవటం లేదే. గడువు గుర్తుకొచ్చి వెళ్ళిపోదామని బయలుదేరాను. ఆ మానస సహచర్యములోని మధురిమ, ఆ పసి మనసుల మైత్రిలోని ఆప్యాయత నా కాళ్లకు బద్దాలు వేసి నన్ను ఆపివేశాయి. వెళ్ళక తప్పదు, వెళ్ళలేకపోతున్నాను. ఉండాలని ఉంది, ఉండలేను. అటు తండ్రి ఆజ్ఞ, ఇటు మానవుల ఆత్మీయత. ఏం చేయనే? అక్కడే ఆగిపోయారే. గజేంద్ర రండి. ఏం పర్వాలేదు, రండి. పిల్లలు భయపడుతున్నారు, మీరు వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళండి త్వరగా. రండి. అక్క, నువ్వు దేవకన్యవా? అవును, కానీ మీకు మాత్రం నేను దేవకన్యను కాను. మీరెప్పుడు నన్ను ఇలాగే మేడని పిలవాలి. రాజు నన్ను ఇంకరు బుచ్చి అని పిలవాలి. दो म्यूजिक चल रहा देखिए इस तरफ से ఇంద్రజా, ఇది కళ నిజమా? కళ కాదు రాజు, కథ, నిజమైన కథ. నువ్వు ఇంద్రపుత్రికను, జారు విడుచుకున్న మహిమగల ఈ ఉంగరాన్ని నీ నుంచి సంగ్రహించి వెళ్ళిపోవాలన్న స్వార్థంతో ఈ లోకానికి దిగి వచ్చాను. అనాథల్ని ఆదరించే మంచి మనిషిగా, దుర్మార్గుల పాలికి సింహస్వప్నంలా నిలిచి దుష్ట శిక్షకుడిగా నిన్ను చూసి నీ సహృదయతకు జోహార్లు అర్పించాలని ఆగిపోయాను. కానీ నేను గుర్తించగా నేను నీ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను ఇంద్రజ. నేను అనరాని మాటలు అన్నాను. దేవకన్యమైన నిన్ను నీ చెరుతో గాయపరిచాను. ఈ చేతిని हेवनली वाला फीलिंग हो रहा था।
ये मजा आ गया। फाइनल लास्ट का जो सीन था, क्या एक्टिंग कर रहे देख के बोलो, ये सीन कितना इंटरेस्टिंग बन गया। वो फाइटिंग एक तो था, वो विलन खतरनाक था, बाप रे। माने इसको ज्यादा हो गया, माने इसको इंद्रजा को पकड़ना है, उसके लिए वो स्कूल जाके बॉम्ब फेंक रहा है, पूरा साइडिस्ट पागल इंसान, पूरा प्रॉपर क्रिमिनल। और कितना ईगो भर्ती है देखा। उसके बाद फाइट के बाद उसको जो जेल में भर्ती भी कर देते हैं, उसके बाद ही बोल रहा आधा घंटे तक मुझे बेल मिल जाना चाहिए। बाप रे, माने खतरनाक ये है पूरा केस, जबरदस्त घटिया विलन पूरा। अच्छा था उसमें। उसके बाद का सीन सब बहुत अच्छा था। एंड स्पेसिफिकली दोस्तों इसमें मैं मेंशन करना चाहूंगा, लास्ट के कपल ऑफ सीन्स में हम लोग उनके बारे में बात नहीं की है। जो अलू रामलिंगैया जी हैं, उन्होंने जबरदस्त एक्चुअली कॉमेडी किया है। ये फर्स्ट टाइम है दोस्तों जहां पे हम कपल ऑफ सीन दे चुके हैं, जहां ब्रह्मानंदम सर है और हम ब्रह्मानंद सर के बारे में बात ही नहीं किए। तो ये भी मैं लास्ट टाइम हम भूल गए थे। ये बहुत अच्छा एक्टिंग किए थे। ये जो उनका जो पुलिस के साथ जो चल रहा है मार खाने वाला सिलसिला, वो बहुत अच्छा कॉमेडी कर रहे हैं। मैं कमेंट सेक्शन में पढ़ा भी था, शायद वो लेजेंडरी कॉमेडियन है वो टाइम के, उससे पहले भी शायद बहुत पहले किए होंगे। तो अभी देखने से नोटिस हो जा रहा, हम एक सीन हो सकता है मिस कर सकते हैं, दूसरा तीसरा तक आते आते वो मालूम चल जाए कि क्या जबरदस्त कॉमेडी कर रहे हैं वो। उनका एक पार्ट बहुत ही मस्त है, वो आते ही अभी हंसी आ रहा, वैसा हो गया है ना। पहली बार ऐसा है कि कोई हम ब्रह्मानंदम सर है लेकिन हम कोई दूसरा पे फोकस है, वो चीज बहुत मजा आया दोस्तों। उनका स्पेसिफिक हम बोलना चाहते थे, बहुत अच्छा एक्टिंग कर रहे हैं, उनका अच्छा लग रहा देखने के लिए, क्यूट से लग रहा है पूरा एक्चुअली वो, है ना, बहुत क्यूट से। बेचारा बोल रहे आज नहीं है, आज मेरे को लेने नहीं है। तो वो अच्छा था, मजा आया दोस्तों। एंड जो लास्ट में फिर जो ये सब सीन था, जो इमोशनल सीन की लड़की बच्ची को जो हो गया, वो बच्ची बहुत अच्छा एक्टिंग करी है, वो एज के हिसाब से वो डायलॉग्स बोलना भी वो सोच के वो अच्छा था, बहुत अच्छे से दिखाया गया। फिर जो फिर से जो श्रीदेवी जी का जो कैरेक्टर इंद्रजा अपने रूप में आती है, वो कैरेक्टर है, उसको फिर वो वॉइस भी आता है फिर कि टाइम आ चुका, कार्तिक पूर्णिमा आने वाला है, जल्दी कुछ करने के लिए। तो मजा आया। बाद में रुक गई, अब तो रुक गई। एंड फिर लास्ट का जो सीन था, जाएगी या नहीं पता नहीं, हाँ वो देखना है। बट वो जब लास्ट का सीन था, बहुत अच्छा एक्टिंग किए वो। जहाँ पे हम तो बात कर रहे थे कि वो जहाँ से जब चिरंजीवी जी अंदर आते हैं, वो जो भी फॉरेस्ट का पास में उनका, एंड श्रीदेवी का जो कैरेक्टर है वो उतरना स्टार्ट करती है, वहां से जो मैं जब बात किया स्पेसिफिक बैकग्राउंड म्यूजिक दो चल रहा था, ऐसा लग रहा था कि एक चिरंजीवी जी का चल रहा है, एक हेवन से आई हुई एक देव कन्या का उनके वो था म्यूजिक। दो म्यूजिक कैसे मिला के दिए इलयराजा जी, मास्टर ऑफ जीनियस, उन्हीं का हो सकता है। क्योंकि पता चल जा रहा, ऐसा भी नहीं कि कुछ ध्यान से बहुत सुनना पड़ रहा है, वो देखते देखते फील हो रहा है कि एक चिरंजीवी जी का कैरेक्टर का चल रहा है, एक उनका चल रहा है। करेक्ट। हाँ, म्यूजिक से मालूम चल जा रहा है कि वो कैरेक्टर का वो टाइम फीलिंग क्या है। ग्रेट यार, जबरदस्त था, बहुत अच्छा एक्टिंग भी किया वो लोग। वो चिरंजीवी का वो गिल्ट वाला फीलिंग था। एंड और श्रीदेवी जी का आपको मालूम चल रहा है कि वो थोड़ा प्यार कर रहे हैं, वैसा फीलिंग हो रहा है, क्योंकि वो ट्राई कर रहे हैं उनके साथ थोड़ा सा कुछ करने के लिए, ट्राई कर रहे हैं क्योंकि सीखने के लिए इंग्लिश उनके लिए। तो वो बहुत अच्छा लगा। लास्ट में जो सीन भी था आई लाइक यू वाला, बड़ी मस्त था, तो बहुत ही क्यूट था, बहुत ही प्योर था, मजा आया देखने के लिए। देखते दोस्तों आगे क्या है। इसमें शायद म्यूजिक भी चल रहा था, शायद कोई फेमस गाना है, हम ट्राई करेंगे उस पर भी अपना रिएक्शन देने के लिए। तो दोस्तों ये सीन बहुत मजा आया, देखते हैं आगे क्या है। ठीक है, फिर अगले वीडियो में मिलते हैं, तब तक के लिए अलविदा, टेक केयर, बाय।